ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. వెల్కమ్ టు మన టీవీ ఉన్నది మన కోసం. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజ్ రాజ్యసభకు వేసిన నామినేషన్ రిజెక్ట్ అవడం ఇప్పుడు కలకలం రేపుతుంది. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు వెళ్లేందుకు ఆమె నామినేషన్లు దాఖలు చేయగా తెలంగాణలో నమోదైన ఒక కేసు వివరాలు తెలపలేదంటూ తిరస్కరించారు రిటర్నింగ్ అధికారి. ఇక్కడే సరికొత్త అనుమానాలు వస్తున్నాయి పార్టీ వర్గాల్లో. మీనాక్షిపై తెలంగాణలో కేసు నమోదైతే మరి ఆ సంగతి మధ్యప్రదేశ్ నేతలకు ఎలా తెలిసింది? అందుకు ఎవరు కారకులు? తెలంగాణ కాంగ్రెస్ నాయకుల్లో ఎవరన్నా లీక్ ఇచ్చి ఉంటారా అన్న సందేహాలు పెరిగిపోతున్నాయి. లేదంటే ఇక్కడే కాంగ్రెస్ నేతలు ఎవరన్నా లీకులు ఇచ్చారా? లేక కమల అధిష్టానం తెలంగాణ బీజేపీ నేతలకు టాస్క్ ఇస్తే వాళ్లే పని పూర్తి చేశారా అన్న ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్నారు చాలామంది. అసలు ఇలాంటి చర్చకు బీజేపీ నేతలే అవకాశం ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలే సమాచారం ఇచ్చారంటూ మధ్యప్రదేశ్ బీజేపీ లీడర్స్ కామెంట్ చేశారు. పైగా మీ లీకు వీరులను అదుపులో పెట్టుకోండి అంటూ కాంగ్రెస్ నాయకత్వానికి ఉచిత సలహా కూడా పడేశారట. సో దీని గురించే ఇప్పుడు గాంధీ భవన్లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. బీజేపీ మాటలు తెలంగాణ కాంగ్రెస్లో చిచ్చు పెట్టే ప్లాన్ భాగమైతే కావచ్చు, కానీ మనలో కూడా కొందరి తీరు అనుమానాలకు తావిచ్చేలా ఉందన్న చర్చలు కాంగ్రెస్ సర్కిల్స్లో జరుగుతున్నాయి. కానీ రాష్ట్ర పార్టీలో చాలామందికి అసలు ఈ విషయమే తెలియదని కూడా చెప్తున్నారు. మరి కోర్టులో మీనాక్షి నటరాజన్ తరపున అడ్వకేట్స్ కౌంటర్ దాఖలు చేస్తారన్న అంశంపై ఇంకా క్లారిటీ లేదు వాస్తవం చెప్పాలంటే. అయితే విషయం బయటికి ఎలా వచ్చిందన్నది ఇక్కడ అసలు చర్చ. ఇది ఇంటి దొంగల పనా లేక బయటి వాళ్ళ పనా అన్న ప్రశ్నకు సమాధానం ప్రస్తుతానికైతే లేదు. అయితే సదరు బాధితురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్ స్క్రూటినీ కంటే ముందు రోజే విషయాన్ని ఫేస్బుక్, వాట్సాప్లో షేర్ చేశారని కూడా సమాచారం. దాన్ని ఆధారంగా బీజేపీ నేతలు ఆరా తీస్తే కేసుకు సంబంధించిన వివరాలన్నీ బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. ఇదే విషయాన్ని వాళ్ళు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళి ఉండొచ్చు అన్న మరో డిస్కషన్ కూడా నడుస్తుంది. తెలంగాణ కాంగ్రెస్లో ఇన్ఛార్జి మీనాక్షి నటరాజ్ కంటే పొసగని వాళ్లే ఈ పని చేసి ఉంటారన్నది ఇంకో డౌట్. సో ఈ మధ్య కాంగ్రెస్లో సొంత పార్టీ నాయకుల మీదనే వరుసగా లీకులు ఇచ్చి రాయిస్తున్నారని వాదన కూడా బలంగా వినిపిస్తుంది. దీంతో మీనాక్షిపై కూడా కేసు అలాగే బయటకు వచ్చిందా అనే అనుమానం కూడా బలంగా ఉంది. సో పార్టీ వర్గాలు మాత్రం దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాయి. అసలు మీనాక్షి నటరాజ్ పై ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని, అలాంటి కేసును పట్టుకొని బీజేపీ కుట్రపూరితంగా నామినేషన్ తిరస్కరించేలా చేసిందని కాంగ్రెస్ వర్గాలు విమర్శిస్తున్నాయి. కారణం ఏదైనా, కారకులు ఎవరైనా బీజేపీ ఆడుతున్న మైండ్ గేమ్తో కాంగ్రెస్ మాత్రం కొంత తలనొప్పి వచ్చి పడిందన్నది రాజకీయ వర్గాల మాట. సో కేసు సంబంధించి కోర్టులో కౌంటర్ దాఖలు చేసిన అంశాన్ని పొందుపరిచినా బాగుండేదనే వాళ్ళు కూడా లేకపోలేదు. కానీ సొంత పార్టీ నేతల మీదే అనుమానాలు తెర మీదకు తెచ్చే స్కెచ్ మాత్రం బీజేపీ వేసిందని అంటున్నారు హస్తం పార్టీ నేతలు. మరి మీరేమనుకుంటున్నారు? మీనాక్షి నటరాజన్ మీద ఎవరు కుట్ర చేశారు? మస్ట్ కామెంట్ చేయండి.